నగరంలోని 48వ డివిజన్ మెక్లెన్స్ రోడ్లో గల ఖాదీజా మసీద్ వద్ద వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మైనారిటీ విభాగం అధ్యక్షుడు సిద్దిక్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, మైనారిటీ నాయకులు మరియు మత పెద్దలు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో 48వ డివిజన్లో ఉన్నటువంటి ఖాదీజా మసీదులో ఇఫ్తార్ విందులో మా జిల్లా అధ్యక్షుడు, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ భాయ్ పిలుపునానికి రావడం జరిగింది. చాలా సంతోషం. అందరికీ తెలిసిన విషయం, నెల్లూరు నగరంలో మైనారిటీ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. సుమారుగా 50 నుంచి 60 వేల మంది మైనారిటీ సోదరులు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా స్నేహభావంతో, ఒకరికొకరు సేవాభావంతో 10 మందికి మంచి చేయాలా అన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులందరూ కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా ఏదో ఒక మంచి కార్యక్రమంలో అనునిత్యం పాల్గొనడం కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. మరి వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలకి నేను అటెండ్ కావడం కానీ వారితో కలిసిమెలిసి ఉండడం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా నెల్లూరు నగరంలో ప్రముఖమైనటువంటి ఈ మసీదులో వీరందరితో ముస్లిం సోదరులందరితో కలిసి ఈ ప్రేయర్స్లో పాల్గొనడం కానీ వారితో కలిపి ఇఫ్తార్ తీసుకోవడం కానీ చాలా సంతోషంగా ఉంది. వారి ఆలోచన ఎప్పుడు కూడా ఒకటే, ఈ సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలన్న ఆలోచనతో వారు సుమారు 30 రోజుల పాటు, 29 నుంచి 30 రోజుల పాటు ఈ ఉపవాస దీక్షలు ఉండడం కానీ, కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు తెల్లవారుజాము నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా ఈ ఉపవాస దీక్షలు పాల్గొనడం, సాయంత్రం ఇలా అందరూ కలిసి సామూహికంగా అందరూ కూడా ప్రేయర్స్ చేసుకొని ఈ ఇఫ్తార్ తీసుకోవడం చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. తప్పకుండా వారి కోరిక మేరకు అల్లా ఆశీస్సులతో నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు రాష్ట్రం కానీ సమాజంలో ఉండేటువంటి అందరికీ కూడా సుఖశాంతులతో మంచిగా ఉండాలని, సమాజం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 23వ రోజు, ఇంకా కూడా సుమారు 6 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీలైనంత వరకు మిగిలిన వారందరినీ కూడా కలవడం కూడా భవిష్యత్తులో కూడా జరుగుతుంది, రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక్క పొద్దులతో ఉండే వాళ్ళతో కలవడం జరిగిందన్న. అలాగే బిర్యానీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి పుణ్యం కార్యక్రమంలో
అన్న రావడము, అన్న వాళ్ళందరికీ పలకరించడము మాకు చాలా సంతోషం వేసింది. అలాగే వీళ్ళంతా ప్రతి మసీదుకి వెళ్ళాలని చెప్పి మేమంతా అనుకున్నాము. తొందరలోనే ప్రతి మసీదుకి వెళ్తున్నాము.